హాయ్ అండి, హలో అందరికీ నమస్కారం. హోమ్ మేడ్ కుకింగ్కి స్వాగతం. ఇవాళ వచ్చేసి నేను చికెన్ మళ్ళీ బగారా రాడిష్ సాంబార్ చేశానండి ముల్లంగితో. చాలా బాగా వచ్చాయి. ఏంటంటే హోల్టేజ్ హోమ్ ఉంటుంది కదా, అనాథాశ్రమం వాళ్ళకైతే వండాను నేను. వీడియో అయితే మొత్తం తీయలేదండి నేను. ఏంటంటే మనం ఇస్తుంది పంచుతుంది అందరికి చెప్పాలి చూపించాలని కాదు కదా, మన ఇష్టం కొద్దీ మన తృప్తి కోసం మనం పంచుతున్నాము. చిల్డ్రన్స్కి అట్లా అప్పుడప్పుడు రోడ్ల పైన వాళ్ళందరికీ పంచుతూ ఉంటాము, వండిస్తాను. మా పిల్లలు అయితే పంచి వస్తుంటారు. సో ఇవాళ ఇది ఎందుకు తీసి మీకు పెట్టి చూపిస్తున్నాను అంటే, మనము చిన్నగా ఉన్నప్పుడేమో తల్లిదండ్రులు పిల్లల్ని వదిలేస్తాడు. తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకొని చూస్తున్నప్పుడు పెద్దగా అయిన తర్వాత తల్లిదండ్రులను వదిలేస్తే ఎలా ఉంటుందో చూడండి. అసలు చాలా బాధగా ఉంటుంది. తల్లిదండ్రులందరూ వదిలేసిన వాళ్ళకి దగ్గర చేరి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఏంటి, వాళ్ళకి ఎక్కడ కానీ హోమ్ ఇవ్వట్లేదు, లీవ్ అనేది ఇవ్వట్లేదంట. ఎక్కడంటే దగ్గర మన ఫిలిం సిటీ దగ్గర పోయి ఉంటున్నారు. ఇక్కడ చాలా దూరం. మేము పొద్దున సాయంత్రం 6కి బయలుదేరితే మాకు 9:30 అయినా వాళ్ళ అడ్రస్ అయితే దొరకలేదు. మేము ఒక చోటు ఉండి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి మాత్రం ఫుడ్ తీసుకెళ్ళి వాళ్ళకైతే ఇచ్చారు. వాళ్ళు తింటున్నారు. మాకు అదే హ్యాపీ. చూపించుకోవడానికి కాదండి, ఇలా ఎవరికైనా హెల్ప్ చేస్తారు అనేసి నేను చెప్తున్నాను. ఇలా కూడా అందుకే పెట్టాను. మేము ప్యాకింగ్ కూడా చాలా బాగా చేసి బ్యాగ్లలో పెట్టి తీసుకెళ్ళాము. అసలు మనం వండిన బగోన్లు అలానే తీసుకెళ్ళి పెడితే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ మేము వచ్చేసి అల్వాల్లో అది వచ్చేసి మన రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఉంది అనాథాశ్రమము. హోల్టేజ్ అమ్మండి, అందరు పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళు చెప్పిన దానికంటే కొంచెం ఎక్కువనే తీసుకొని వెళ్ళాము. మేమైతే ఇచ్చాము. వాళ్ళు తిన్నారు. ఫోన్ చేసి వీడియో కూడా పంపించి చాలా బాగుంది, చాలా చక్కగా నేను ఒక్కదాన్ని వండానండి. నాకైతే చాలా సంతోషంగా ఉందండి, చక్కగా వచ్చి కుదిరాయి అనేసి. వాళ్ళైతే ఫుడ్ మన బియ్యం ఎంత పెట్టాలి, చికెన్ అదంతా వాళ్ళ దాంట్లో వాళ్ళ మ్యాప్ ఓపెన్ చేస్తే వాళ్ళ దాంట్లో ఫుడ్ బియ్యం ఎంత పెట్టాలి, మనం కూర అంటే కూర ఎంత, చికెన్ ఎంత, ఏదైనా కానీ వాళ్ళు కొలతలు రాసి పెడతారండి. వాళ్ళు రాసిన కొలతల కంటే నేను కొద్దిగా ఎక్కువనే చేశాను. చికెన్ 2 kgs అన్నారు, దానికంటే ఎక్కువనే తెప్పించాను. బియ్యం 3 kgs అన్నారు, దానికంటే ఎక్కువనే పెట్టాను. ఎక్కువ చేశాను కాబట్టి